చూడండి, మేమైతే ఏంపల్లి గిండికి వచ్చాము. ఇక్కడ ఉన్న పుణ్యక్షేత్రం మీకు చూపిస్తా చూడండి. ఇది వచ్చి ఏరు అన్నమాట. చూడు, పూర్తిగా ఎండిపోయింది, నీళ్ళు అయితే లేవు. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి బాగా ఫుల్ ట్రాఫిక్గా ఉంది. చూడండి, ఏట్లో నీళ్ళు అయితే సుక్కలేవు. చూడు, అక్కడ ఏదో 4 గుంతలు కొట్టుకున్నారు, అక్కడ ఉన్నది 4 చుట్టూ ఉన్నాయి. పెద్ద పూజ అయితే జరుగుతుంది ఇక్కడ. రెండోది ఇంకోటి ఏమంటే భక్తులు కూడా ఈరోజు బాగానే వచ్చారు. ఎందుకంటే హనుమాన్ జయంతి కదా కాబట్టి జనాలు కూడా బాగా వచ్చారన్నమాట. ఆటోలు ఏదో ఫుల్. బా చూడండి, ఎక్కడ చూసినా. రెండోది ఇక్కడ ఏమంటే జై శ్రీరామ్ అని బాగా ఫుల్గా మారుమోగుతున్నాయి అన్నమాట. చూడండి, అంగళ్ళు ఇవన్నీ. మేము చెప్పులు లేకుండా వచ్చినాము, మాకైతే దోలు తీరిపోతుంది. ఆడ బొబ్బలు వచ్చేస్తాయి నాకు తెలిసి చేతులు కాళ్ళు. ఉమ్మా, కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ అన్నదాన సత్రాలు అన్నమాట. ఇది ఇక్కడ కూడా బాగా అన్నదానం ఉంటుంది. కాళ్ళు కాలిపోతున్నాయి, ఏం చేస్తావు, అందుకని కాళ్ళు నేను తెచ్చుకుంటాను. ఎలా ఉందో మంచి బాగా భారీగా జనాలు అయితే బాగా ఫుల్గా వచ్చారు. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి జనాలు వచ్చారన్నమాట. చూడండి ఎలా వచ్చారో భక్తులు ఫుల్గా ఉన్నారన్నమాట. చూడండి, జై శ్రీరామ్ వినోదాలు బాగా మారుమోగుతున్నాయి అన్నమాట. క్లబాన్ గిరిజా చూడండి, ఆంజనేయ స్వామి ముందు పక్క గరుక్కుంటాడు, ఒక పక్క వచ్చే ఆంజనేయ స్వామి పూర్తిగా విగ్రహాలు అయితే బాగున్నాయన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చి ఇటు పక్క వచ్చి ఆంజనేయ స్వామి ఉన్నాడు, అటు పక్క వచ్చి గరుత్మంతుడు ఉన్నాడు అన్నమాట. నలుమూలల 4 విగ్రహాలు ఉన్నాయి. వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఏం చేస్తారంటే 3 రౌండ్లు వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్తారన్నమాట. రెండోది ఫస్ట్ పాయింట్, ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఫస్ట్ ఉంటారు ఇక్కడ భక్తులు. చూడండి, గోశాల అన్నమాట. ఇక్కడ ఆవులు మేపుకుంటుంటారు. చూడు ఎంత బాగా వస్తుంది దగ్గరికి. ఇట్టమ్మా, ఇటుకి ఎండకు తట్టుకోలేక ఆవులకు కూడా ఫ్యాన్లు వేసి పెట్టినారు. మామూలు ఎండలు కాదు, మనం బయట గల్ఫ్ దేశాల్లోనే ఈ ఎండలు అనుకుంటాము. అయితే ఎండలు అయితే విపరీతమైన ఎండలు అన్నమాట. రెండోది ఇక్కడ ఏమంటే భక్తులు వచ్చిన వాళ్ళు జంగి చెట్టు ఉన్న చుట్టూ మానుంది. ఈ మానుకు వచ్చి ముక్కుబళ్ళు కాగితాలు కట్టుకుంటారు అన్నమాట. చూడు ఎలా కట్టినారో, ఇవన్నీ కట్టుకుంటారు. వాళ్ళ కోరికలు తీర్చమని భగవంతుని అడుగుతారన్నమాట. కొండల మధ్యలో ఏరు మధ్యలో ఉన్న మన ఆంజనేయ స్వామిని ఎలానో చూడండి ఎలా ఉన్నాడు. భక్తులు ఇక్కడ వచ్చి దేవుని దగ్గర చూడండి జంగిమాని జమ్మి చెట్టు అన్నమాట.
ఈ జమ్మి చెట్టు జిల్లేడు మాను అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ వచ్చి భక్తులు 3 రౌండ్లు వేసి జమ్మి చెట్టు దగ్గర వాళ్ళ ముక్కుబొళ్ళన్నీ కట్టుకుంటారన్నమాట. చూడండి ఇక్కడ మంత్రం ఉంది, చదవండి ఏముందో. జమ్మి చెట్టు ధనికిష్ట క్షేత్రం. ఈ మంత్రం చదివితే చాలా ప్రతిష్ఠిత అన్నమాట, చాలా మంచి జరుగుతుంది. సంతానాభివృద్ధి కానీ, ఫలితము, మన ఏదన్నా ఆరోగ్య విషయాలు బాగాలేకన్నా కానీ అన్నీ మంచి జరుగుతాయని భక్తుల నమ్మకం. చూడండి వీలుండేవారు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రం ఒక్కసారి చదువుకోండి. మా ఆవిడ కూడా 3 రౌండ్లు అయితే తిరిగే చూసుకుంది. ఏమెట్టంటే పాపం భక్తి ఎక్కువ, ఎక్కడ ఏదన్నా ఉన్నా కానీ బాగా భక్తిగా చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే పెళ్లి రోజు సందర్భంగా మేము కూడా ఇక్కడ వచ్చాము. ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర పూజ చేయించుకొని జన్మమానికి మేము కూడా 3 ప్రతిష్టలు చేస్తున్నాం అన్నమాట. ప్రతిష్టలు చేస్తా తిరుగుతున్నాం అన్నమాట. చూడండి చాలా మంచిది అన్నమాట. జమ్మి చెట్టుకు ప్రతిష్టలు చేస్తే చాలా మంచిది. నేను 2 రౌండ్ బాకీ ఉందిరా. మంచి ఆరోగ్యం పడుతుంది భగవంత. ఎప్పుడు అంటే ఒక పండగలో ఏదన్నా ఇది జరిగినప్పుడు ఒంటెల మీద స్వామివారిని అంతా ఈ రథం కట్టి స్వామివారిని మెరవని తీస్తూ ఉంటారు ఇక్కడ. చూడండి ఎంత బాగుందో చూసేదానికి. అయితే ఇంకా చూస్తామనిపిస్తుంది అనమాట. ఈ పుణ్యక్షేత్రాలు చూస్తా అంటే ఇంకా చూస్తామనిపిస్తుంది. అంత బాగా డెవలప్ అయింది ఇక్కడంతా. ఇది వచ్చి పాప క్యూ సిస్టమ్ వస్తే ఇది వచ్చి ఫ్రీ దర్శనము. చూడండి ఇది ఫ్రీ దర్శనము. చూడండి స్వాముల వారి పూజ అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా బాగా భారీగా మంచి పూజలు అయితే జరుగుతున్నాయి. చూడండి ఎలా జరుగుతున్నాయి పూజలు. భక్తులు భారీగా వచ్చారన్నమాట. ఇప్పుడు స్వామివాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాదాపు 20 మంది స్వాముల తరఫున పూజలు బాగా భారీగా జరుగుతున్నాయన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి. క్షేత్రం అంటే హనుమాన్ జయంతికి మంచి ప్రాధాన్యమైన రోజు అన్నమాట. చూడండి ఎలా ఉన్నారు. భక్తులు భారీగా తరలి వచ్చారన్నమాట. ఇదంతా వెనక చూడండి, వెనుక పక్క చూసిన జనాలు అన్నమాట. క్షేత్రం అంటే ఇంత ప్రాధాన్యమైన ఊరు అన్నమాట, దేవస్థానం అన్నమాట. ఈరోజు చూడండి ఎలా వచ్చారు. మేము కూడా ఫ్యామిలీతోనే వచ్చాము ఇక్కడ. ఎందుకంటే ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతాయని ఒక నమ్మకము భక్తులకు. కావున పెళ్లి రోజు కాబట్టి మేము కూడా వచ్చాము. వాళ్ళైతే అక్కడైతే చూడండి భక్తులు కూర్చొని పూజలు చేయించుకుంటున్నారు. చూడండి వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణ్స్ మంచి భక్తులు అన్నమాట. చూడండి భక్తులు పూజలు స్వామివారిని ఎలా అలంకరించారో చూడండి. అక్కడ ఉన్న స్వామివారిని చూడండి ఎలా అలంకరించారో. అలా ఉన్నారు భక్తులు. ఏం పూజలు జరుగుతున్నాయి.
రెండోది ఇంకోటి ఏమంటే ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే ఎంతో మారమోగిపోతున్నారు అన్నమాట. చూడండి ఎలా అలంకరించారు స్వామివారిని. భక్తుల రద్దీ భారీగా ఉందన్నమాట. హనుమాన్ జయంతి సందర్భంగా గండి పుణ్యక్షేత్రంలో భక్తులు భారీగా పోటెత్తారు. చూడండి పూజలు ఎలా జరుగుతున్నాయి. భక్తులు చూడండి ఒకసారి బయట కానీ లోపల కానీ ఫుల్గా వచ్చారనమాట. ఎక్కడ చూసిన భక్తులు. ముందు ఎక్కడ చూసిన వాళ్ళు అనమాట. ముందు వెనక ఎటుపక్క చూసినా జనాలే, ఎటుపక్క చూసినా జనాలే. మంచి జనసముద్రంగా మారిందనమాట ఈరోజు గండి క్షేత్రం. భలే రష్ ఈరోజు. భక్తులు అయితే పోటెళ్ళిపోయినారన్నమాట. అంటే ఎలా ఉన్నారో చూడండి, ఎంత బాగా. నాదే ఉంది చూడండి ఎలా ఉందో. భలే అలంకరించినారు శ్రీ స్వామివారి. చూడండి మంత్రాలు అన్నీ ఏంటి. చూడండి స్వామివారు ఎలా ఉన్నారు ఇక్కడ ఏమనేది అంతా చెప్పేదానికి అన్నమాట. ఎదురుగా ఉన్నదే ఇక్కడ ఉంది స్వామివారు అన్నమాట. ఎదురుగా ఉన్నది స్వామివారు అన్నమాట. చూడండి ఎలా ఉన్నారు స్వామివారు. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదానం, నిత్య అన్నదానం అన్నమాట. లేదు నిత్య అన్నదానం అన్నమాట. మనకి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ విరాళాలు ఇవ్వచ్చు. స్వామివారికి ఇచ్చి రాపివచ్చు అన్నమాట. ఎంతైనా ఎవరైనా కానీ ఎంతైనా కట్టవచ్చు. ఇంతని అయితే అభ్యంతరం లేదనమాట. ఆదివారం శుక్రవారం అయితే బాగుంది. చూడండి ఎలా వచ్చారు, ఏం రష్ ఉందో, ఎంతగా ఉందో రష్. చూడండి ఎలా ఉన్నారో. బాగా భారీగా వచ్చారన్నమాట భక్తులు. ఈరోజు అయితే భారీ భక్తులు అన్నమాట. ఢిల్లీలో మామూలు కాదు, భారీగా భక్తులు వచ్చారు. మామూలుగా వారంలో అయితే ఎప్పుడు ఈ జనాలు ఉండరు. ఈరోజు మాత్రం బాగా భారీగా వచ్చేసారన్నమాట జనాలు. ఒక మంచి పుణ్యక్షేత్రం, అద్భుతమైన పుణ్యక్షేత్రం. ఎవరన్నా కానీ మీరు రావాలన్నా కానీ గండి క్షేత్రం కడప జిల్లాలో ఉండేది. ఏంపల్లి దగ్గర రావచ్చు, దర్శించుకోవచ్చు, స్వామివారిని పూజ చేసుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ టెంకాయలు కొట్టుకుంటారన్నమాట. దేవునికి టెంకాయలు కొట్టుకుంటారు. లడ్డు వచ్చి ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ లడ్డు గున్న వాళ్ళు ఇక్కడ గంపని ఇప్పుడే వచ్చాడనమాట. చూడ లడ్డు కౌంటరు, టెంకాయలు అన్నీ తీసుకుంటా అంటారు ఇక్కడ. అయిపోయి ఇంకా వచ్చేస్తాం బ్రదర్. ఇది గండి క్షేత్రం. ఈరోజు రష్ ఇట్లా ఉందన్నమాట. చూడండి ఎలా రష్ ఉందో, ఏమి రష్ ఉందో. ఎక్కడ చూసినా కానీ భక్తులు కోటెత్తి వెళ్తున్నారనమాట. ఆ మాదిరిగా ఉన్నారు. ఇది అట్లా పోయినట్టు కొండలో అక్కడ ముందు నిర్మిస్తున్న పాత దేవాలయము. అది ఇప్పుడు కొత్తగా కడుతున్నారు కాబట్టి, వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ పెట్టినారనమాట. స్వాములను ఇక్కడ ఉన్నారు. బా ఏమి జనాలు ఎక్కడ చూసిన జనాలు. చూడండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారనమాట. ఇక్కడ అంతా అయిన తర్వాత ఇంకా మీదట ఇక్కడ భోజనశాల. చూడండి భోజనశాల. మామూలు రష్ లేదు ఈరోజు. భారీ జనాలు.
మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ అడ్రస్ చెప్తానండి. ఇది వచ్చి కడప జిల్లా ఏంపల్లి దగ్గర పులివింద రూట్లో పోయే రూట్లో ఏంపల్లి దగ్గర గండి క్షేత్రం అన్నమాట, మహాపుణ్యక్షేత్రం అన్నమాట. కాబట్టి ఇక్కడ వచ్చి భక్తులు పెద్ద ఆయనకు ఆంజనేయ స్వామి గారికి మీరు కోరికలు తీర్చారని చాలా నమ్మకము. చూడండి, ముందు పక్క గరుక్వంతుడు, వెనక పక్క వచ్చి ఆంజనేయ స్వామి, గండి ఆంజనేయ స్వామి. ఎదురుగా మన గణపతి అనేది అన్నశాల. ఇప్పుడు అన్నం పెడతా ఉంటారు అక్కడ లోపల. ఈ ఎదురుగా గణపతి అనేది వచ్చి ఈ కార్యాలయము. ఎవరన్నా కానీ మనము ఇక్కడ ఏదన్నా బియ్యం కానీ ఏదన్నా అన్నదానానికి ఏమన్నా రాసేవాళ్ళంటే ఇక్కడ పోయి రాసేవచ్చు అన్నమాట. ఆకుమాలలు అన్నమాట. ఈ ఆకుమాలలు తీసుకొని దేవునికి వేస్తే చాలా మంచి జరుగుతుంది శనివారం పూట. ఇది ఆకు పూజ అన్నమాట. చూడండి ఆకు పూజ ఎలా ఉందో చూడండి. మన బ్రదరు సన్నీళ్ళు తెచ్చినారనమాట. ఎండలో వచ్చిన భక్తులకు ఎలాగైనా మనం ఇంత అంత ఏదైనా కానీ దప్పికి తీర్చాలని చెప్పి సన్నీళ్ళు ఇస్తున్నాడు. సన్నీళ్ళు ఇచ్చి దాహం తీర్చుతున్నాడు అనమాట. కాబట్టి భగవంతుడు ఇతను కూడా దేవుడు ఆంజనేయ స్వామి బాగా లక్షణంగా వాళ్ళ ఫ్యామిలీని అంతా బాగా కాపాడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. చూడండి అంగళ్ళు ఎలా ఉన్నాయో చూడండి. అబ్బా పోయిమా కాళ్ళు కాలిపోతాను. మా కాళ్ళు కాలిపోతున్నాయి చూడండి. ఇక్కడైతే నా మనవనికి బొమ్మ కొనాలనుకుంటాను. ఎంత ఇది బొమ్మ? కాదు బండ్లో తమ్ముడు బండ్లో పెట్టుకునే దానికి ఎవరాడు బొమ్మల మీదే కార్లేక్ బొమ్మ కావాలంటే తీసుకుందామా? కార్లేక్ బొమ్మ శివాలయం, గణేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, శివుడు, లింగము. కలర్ దేవుని కాడ కలర్ ఏముంది? ఇవి వేరే కలర్లు ఏమైనా ఉన్నాయా? దానిపైన ఇవి అయితే పెద్ద వద్దులేనా? అదే అది గాజుదని గాజుదని కచ్చిప్ తెచ్చినవా? అదే బాగుంది, వద్దుండే బాగుంది. బంక్ వేసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే కుబేర్ ఉంది పెట్టుకోవచ్చు. ఇది కానీ నేనా దీని గమ్ము ఏముండదా? వెనక గమ్ము ఏముండదా? కనిపించేది ఏది మూట? ఇదండి ఆంజనేయ స్వామిని పెట్టుకుంటే నిద్రలో అసలు ఆంజనేయ స్వామిని చూడవచ్చు. మా ఆంజనేయ స్వామి లేవు ఇవే ఏవే ఇంకో తాను చూస్తారా? పెట్టుకోమని తింటా ఇప్పుడు తిన మేము పండుగ బొమ్మ. ఈ నేను అవి తీసుకున్నారని కాళ్ళు వెళ్తారు.
ఉమ్? నా మనవడు ఆడుకునేదానికి బొమ్మ కావాలా తీసుకోండి. వాడు వీళ్ళు కాల్ చేసి తెచ్చుకుంటాడు ఇప్పుడు విసిరేసేది. కార్లు ఉన్నాయి కదా ఆడిచ్చినావు ఆడ పెడతాను ఇంకా ఎత్తుకొని పోదుమా ఆడ పెట్టక ఆ? సరే బాగుంది అయితే నువ్వు చెప్తే కొనేయాల్సిందేనా మాకు ఇష్టమైతే తీసుకుంటాము ఏమే అరిచేదానికి వాళ్ళ ఇష్టం మన ఇష్టం అదే తీసుకో ఏదైనా ఆ? వెనకాల ఏమైనా వేసుకుంటాడు. కీతో బేటు ఉన్నాయా ఎట్లా కీతోనేనా లేకపోతే జేసీ ఇవి అది కీట పోయేది కదా ఇట్లా జూమ్ చేస్తే జూమ్ అయిపోతాయి. నీకు బ్యాటరీ తెచ్చా వద్దు 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 అయ్యా ఇది ఇది 400 పబ్జీ కదా చెప్పు ఊరికే అంత చెప్తే ఎట్లా నువ్వు? మా వేసిన వాడు 350 వేసినారు. ఆ, ఇది ఏమన్నా 250 తీసి కానీ సరే ఇదే దా ఆ జేసీపీ అన్న ఈ పని నువ్వన్నీ రేట్లు లెక్క చెప్పేసి ఎట్లమ్మా ఏం చేస్తామా వాడు వేస్తున్నాడు మేము చూస్తే బాడీలు కట్టాలా అందుకే అంతా ఎంతదే 150. అయ్యో బిస్మిల్లా క్యా మా హిసాబాలు 100 రూపాయలు 100 రూపాయలు తీసుకో 20 లేదు ఏం లేదు 100 ఎత్తుకో లే చిల్లర తీసుకో ఎంత